కృష్ణరాజు గారు, చంద్రబాబు పొత్తు ఫలించినట్టేనా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి, పోలింగ్ మొదలైన మధ్యాహ్నం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ వస్తే పొత్తు పెట్టుకున్నది ఆయన ఏ కారణంతో పొత్తు పెట్టుకున్నారో ఆ ఫలితాలు అయితే ఆయన సాధించగలిగారు అనుకోవచ్చా? సార్ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మీరు చూపించిన విజువల్స్ చూస్తూ ఉంటుంటే నోట మాట రావటం లేదు. మీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటుంటే కంటతడి పెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఆయన ఒక అరాచకవాదిగా మారుతున్నారు? ఏమి అర్థం కావటం లేదండి. 40 సంవత్సరాల పైగా ఆయన రాజకీయంలో ఉండి కూడా ఇంకా ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం ముఖ్యమంత్రి కావాలి అనే ఒక దూరాలోచనతో ఆయన అరాచకాన్ని సృష్టించడానికి సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. తర్వాత ఈ తాజా పరిణామాలు చూస్తూ ఉంటుంటే సహజంగా ఎన్నికల సంఘానికి విశేష అధికారులు ఉంటాయండి. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడింది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వారు అన్ని శాఖల మీద అజమాయిషి నిర్వర్తించే అధికారం వారికి విశేష అధికారం ఉంది. ఏదైనా ఒక శాఖ నుంచో లేదా ఒక వ్యవస్థ నుంచో తప్పు జరిగితే ఎన్నికల సంఘం వారిని శిక్షించి లేకపోతే శిక్షించమని చెప్పి సూచన సలహా లేకపోతే ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా ఉంది. కానీ ఈ రోజున దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘాన్నే తప్పు పట్టవలసి వస్తోంది. అసలు వారు తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఈ శాంతి భద్రతలకు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసిన బదిలీలు చాలా అనాలోచితంగా, అసౌకర్యంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేవిగా ఉన్నాయండి. దాదాపు వారు 29 మంది అధికారుల మీద వారు బదిలీ పెట్టి వేశారు. వారి స్థానంలో ఆయా ప్రాంతాలు, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల పట్ల అవగాహన లేని అధికారులను అక్కడ నియమించారు. వారు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ పోలీస్ యంత్రాంగం సంబంధించి 29 మంది అధికారులను బదిలీ చేశారని చెప్పి అనుకున్నాం కదా. ఎక్కడైతే ఈ అధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కావటం, దాడులు చేశారండి, విధ్వంసాలు సృష్టించారు, అక్కడ బెదిరించారు. మీకు నిన్న ఈ తాడిపత్రిలో అండి ట్రాక్టర్ల కొద్దీ రాళ్లు తీసుకెళ్లి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు. అంతేకాకుండా ఈ రాళ్లు తగులుతాయో లేదో అని చెప్పి తారాజువ్వల్ని, ప్రత్యేకంగా తయారు చేసిన తారాజువ్వలు మనం గమనించాలండి. ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన తారాజువ్వల్ని, ఆ తారాజువ్వల చివర్లో ఏమిటంటే ఆ పేలుడు పదార్థాలు పెట్టి ఆ ఇంటి మీద 100ల కొద్దీ ప్రయోగించారు. ఒక కాలేజీ మైదానం నుంచి. అలాగే ఇంక విచిత్రమైన విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు సాధారణంగా ఆయన గట్టిగా మాట్లాడితే తప్ప సౌమ్యుడు, ఎవరితో కూడా ఎప్పుడు గొడవ పెట్టిన దాఖలా లేవు. ఆయన ఒక పోలీస్ అధికారి రివాల్వర్ పెట్టి గురి చేసి బెదిరించడం ఒకటి, ఇది ఆయన హౌస్ అరెస్టులు పెట్టడమే కాకుండా ఆయన బెదిరించడం ఒకటి. రెండోది, ఆయన మీద దాడి జరుగుతోంది అనే సమాచారం రావడంతో ఆయన అనేక గంటల పాటు బయటకు రాకుండా ఉండిపోవడంతో తనను కాపాడవలసిందిగా ఒక సిఐకి ఫోన్ చేస్తే ఆ సిఐ అత్యంత నిర్లక్ష్యంగా, మీరు నాకెందుకు ఫోన్ చేస్తారు, మీరు తెలుసుకుని ఎస్ఐ ఉన్నారు కదా ఆయనకే ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాయంట. అలాగే మీకు తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సోదరుడు రఘునాథ్ రెడ్డి గారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న దీనికి పల్నాడు జిల్లా దీనికి సంబంధించి ఇక్కడ కూడా కొత్త అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వారు మరి ఎందుకో ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి తెలుగు కానీ పెద్ద సంఖ్యలో బౌన్సర్లను కూడా వాడారంటండి. అంటే బౌన్సర్లను రిక్రూట్ చేసుకొని ఇటువంటి గొడవలప్పుడు వారిని కూడా ముందుంచి
ఒక బెదిరింపు చర్యలు కూడా పాల్పడినట్లుగా ఉమ్, తెలుస్తోంది. ఇది కాకుండా మీకు ఈ పల్నాడు ఈ ప్రాంతంలోనే మీకు మన కాసు మహేష్ రెడ్డి గారు ఉన్న ఈ గురజాల ప్రాంతంలో సిఐని ఎస్ఐని రాత్రికి రాత్రే మార్చి పడేశారు. కొత్త వారిని ఏదో నియమించారు, వారు అదుపు చేయలేకపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే 13వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉమ్, ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి, బెదిరింపులు పాల్పడుతున్నారనే సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతాలకు అదనపు దళాలను మోహరించలేదు. ఉమ్, ఎన్నికల సంఘం కూడా అటువంటి సూచనలు చేయలేదు. నిజానికి దీనికి సంబంధించి ఈ స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ కింద మనకి దీపక్ మిశ్రా గారు అని చెప్పి ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఉమ్, ఆయన రాష్ట్రం అంతా తిరిగాడు, కానీ ఇప్పటి వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులతో కానీ లేకపోతే ఐఏఎస్ మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో కానీ ఎవరితో ఆయన మీటింగ్లు పెట్టలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక నాయకుడి ఇంటికి వారు విందుకు వెళ్లి ఉమ్, వచ్చారు అన్న వార్తలు వచ్చాయండి. ఉమ్, ఒకవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తగలబడిపోతూ ఉంటుంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి నిజంగా వెళ్ళి ఉంటే అది దాన్ని మనం ఏమాత్రం దాన్ని హర్షించనీయం అండి. అది సమర్థనీయం కూడా కాదు. అటువంటి వికర్లు చేయకూడదు కూడా. వెళ్ళారు దానికి సంబంధించినటువంటి ఇది ఉంది కదా, మన దగ్గర ఆధారం ఉంది కదా, వెళ్ళారు. ఏంటి ఒక పోలీస్ అబ్జర్వరు ఆ, ఎట్లా వెళ్తారండి ఆయన? పార్టీలకు వెళ్ళడం ఏంది, టీడీపీ పార్టీలకి? తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి. ఆ తర్వాత ఈ సంఘటన జరుగుతూ ఉంటుంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సార్, దీనికి సంబంధించి నిజంగా మనం పోలీసు యంత్రాంగాన్ని తప్పుపట్టమే కాదండి, ఉమ్, బహుశా దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘాన్ని కూడా తప్పు పట్టవలసి వస్తోంది. ఇప్పుడు మన కంటికి కనిపించేవి రెండు వ్యవస్థలు సార్, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ఎన్నికల సంఘం వ్యవస్థ. అవును ఈ సార్. రెండు వ్యవస్థలు గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ సక్రమంగా పనిచేయలేదు, ఇక్కడ ఇట్లా నిర్ణయం తీసుకున్నట్లు. కానీ ఈ రెండింటిని నడిపిస్తున్నటువంటి ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి సార్. ఒకరు చంద్రబాబు, రెండు పురంధేశ్వరి. మీరు ఒక్కసారి వీళ్ళిద్దరి నాకు కుట్రలే. ఒకసారి నాకు సమయం ఇస్తేనండి, నేను ఫస్ట్ ఎన్నికల సంఘం వైఫల్యాలు ఒకసారి మనం చర్చించుకున్న తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారు, వారి వదిన గారైన భువనేశ్వరి గారు వారేం చేశారు మనం మాట్లాడుకుందాం సార్. ఇది దాదాపు 10 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందండి. ఆంధ్రప్రదేశ్ లో సమస్యాత్మక ప్రాంతాలు ముఖ్యంగా మీకు పల్నాడు ప్రాంతంలో ఉంటాయి, మీకు అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల మీద ఎన్నికల సంఘం దృష్టి పెట్టలేదు, అక్కడ అదనపు దళాలను మోహరించలేదు, పోలీసులకు సరైన వారు సలహాలు సూచనలు కూడా ఇవ్వలేదు. అంటే ఈ సమస్య తీవ్రతను కూడా వారు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కొద్ది రోజుల ముందుగానే మనం ఇందాక అనుకున్నట్టు 29 మంది పోలీసు అధికారులను, అనుభవజ్ఞమైన పోలీసు అధికారులను అక్కడి నుంచి తొలగించడం, ఆ తర్వాత అదే ప్రాంతాల్లో సమస్యలు తలెత్తడం. అంటే ఈ కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారా, లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీరిచ్చిన సూచనలు సలహాల మేరకు ఉదాసీనంగా ఉన్నారా? దీని పట్ల కూడా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు దాని మీద దృష్టి పెట్టడం లేదు? మూడోసారికి మీకు అరకొరగా ఎన్నికల ఏర్పాట్ల కారణంగా ఓటర్లకు తీవ్రమైన అసౌకర్యం. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు అండి, దేశంలో ఎక్కడా లేనంతగా మనకి ఓటింగ్ జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్ లో మనకి 80% ఓటింగ్ పర్సంటేజ్ వస్తే ఈసారి 2% పెరిగింది. అంటే చాలా స్పష్టంగా ఎన్నికల సంఘానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో ఓటర్ల టర్నోవర్ ఉంటుందని చెప్పి. దానికి తగ్గట్లుగా వాళ్ళు ఏర్పాట్లు చేశారంటే ఆ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఏదో 60% టర్నౌట్ అయితే ఎంత వస్తుందో దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేశారు తప్ప 80% టర్నౌట్ కి వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేకపోయారు. దీనికి కారణం చెప్తాం సార్. దీనికి ఏంటంటే దీనికి తగ్గట్టుగా వారు ఎన్నికల సిబ్బందిని పెంచలేదు, పోలింగ్ కేంద్రాలను పెంచలేదు, పోలింగ్ బూత్లను కూడా పెంచలేదు. మీకు కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల అయితే మీకు వాళ్ళ ఫెయిల్యూర్స్ మాట్లాడితే 2-3 గంటలు మాట్లాడుకోవచ్చు సార్. బాధితుల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఫెయిల్యూర్ ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా చేసిందనేది అందరికి ప్రజలకు అర్థమైపోయింది కదా. ఇది కాదు సార్. ఇప్పుడు వీళ్ళ వరకు అంటే వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి పరిణామాలు అదే సార్ అంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కూడా
మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది Yes. మనం గమనించాలి సార్. ఎందుకంటే కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమం అభివృద్ధి రంగాల్లో చాలా ముందుగా వేగంగా దూసుకు వెళుతుంది. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. దానికి పోలీస్ వైఫల్యం ఉంది, ఎన్నికల సంఘం వైఫల్యం ఉంది. మూడోది కొన్ని రాజకీయ పార్టీ నాయకుల కుట్ర కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇవే చివరి ఎన్నికలు అనేటటువంటి భయం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాల చంద్రబాబు ఆలోచన నుంచి. అవును సార్, ఖచ్చితంగా అండి. అది ఆ. ఖచ్చితంగా అండి.